హిందూ సాంప్రదాయాలలో, పురాణాలలో మరికొన్ని నమ్మకాలలో ఉప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఉప్పుని ఇతరులకు ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉప్పు శుద్ధి మరియు ప్రక్షాళనకు సంకేతం కావడంతో చేతితో ఉప్పు ఇవ్వడం వలన అది నష్టశక్తులను అందిస్తుంది. కాబట్టి ఉప్పుని చేతితో కాకుండా పాత్రలో పెట్టి ఇస్తే అది సంపూర్ణ శుభ్రతను కలిగి ఉంటుంది. ఆచరణాత్మక కారణాలు: సాధారణంగా ఉప్పు తేమను కరిగే పదార్థం. దీనిని చేతితో ఇవ్వడం వలన తేమను పొందుతుంది. దీనివల్ల అది గట్టిపడుతుంది. ముఖ్యంగా వంటగదిలో ఉప్పు జారిపోతే అది నష్టాలను సంభవిస్తాయి. తర్కపరమైన కోణం: చేతితో ఉప్పు ఇవ్వడం, తీసుకోవడం అనేది వ్యాపార లేదా నైతిక సంబంధాలకు ఎలాంటి తేడాలు తెస్తుంది అనడంలో ఎలాంటి సాంకేతికమూ లేదు. ముఖ్యంగా ఆచారానికి, వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అయితే నేటి ఆధునిక కాలంలో ఇలాంటి ఆచారాలు కొంతమంది పాటిస్తున్నారు. ఇక శాస్త్రీయంగా శరీరానికి ఉప్పు ఎంతో మేలును కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది విశ్వాసాలతో, ఆచారాలతో ముడిపడి ఉంటుంది. అటువంటి ఉప్పు వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆహారానికి ఉప్పు అనేది చాలా ముఖ్యం. అయితే భారత సాంప్రదాయంలో ఉప్పు శుద్ధితో మరియు శ్రద్ధలతో కూడిన పదార్థంగా భావిస్తారు. ఈ క్రమంలోనే చేతితో ఉప్పుని ఇవ్వడం అనేది ప్రతికూలన శక్తికి సంకేతంగా చెబుతారు. దీని అశుభంగా మరియు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు దారితీస్తాయని నమ్మకం. అంతేకాకుండా ఉప్పుని చేతితో ఇవ్వడం వలన ఆర్థిక సమస్యలు, అనర్థాలు తలెత్తుతాయని మరికొందరు భావిస్తారు. హిందూ ధర్మంలో ఉప్పుని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఇక ఉప్పుని చేతితో ఇస్తే లక్ష్మీదేవిని ఇవ్వడం ఒకటే అని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో సంపద తగ్గిపోతుందని, అలాగే ఇంట్లో గొడవలు తలెత్తుతాయి. ముఖ్యంగా శని ప్రభావం వారిపై పడుతుందని భావిస్తారు.